హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్తున్నాను. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు డబ్బులు చాలామంది ఎందుకు పోగొట్టుకుంటారు అని మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఈ వీడియోని మీరు తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను మీకు బెట్టింగ్ యాప్స్ గురించి ఎందుకు ఈ వీడియోలో చెప్తున్నానంటే, ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. ఎగ్జాంపుల్ ఎవరంటే బయసని యాదవ్ గారు, ఇమ్రాన్ అన్న గారు, ఇంకా చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద కేసులు నమోదయ్యాయి. వాళ్ళు ఒకవేళ దొరికినట్లయితే వాళ్ళని హైదరాబాద్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసేవాళ్ళు వరల్డ్ వైడ్ ఉంటారు, ప్రపంచం అంతా ఉంటారు. వీళ్ళు మనకి దొరకడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో మాత్రమే లీగల్, కొన్ని ప్లేసెస్లో ఇల్లీగల్. లీగల్ ప్లేస్లో ఉన్నవారైతే బెట్టింగ్ యాప్స్ బాగా ఆడతారు. ఎందుకంటే అప్పుడు లీగల్ కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు ఆడతారు. ఇల్లీగల్ ప్లేస్లో ఉన్నవారైతే ఆడరు. ఇల్లీగల్ ప్లేసెస్ ఏమంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు. అది ఎలా అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, యూట్యూబర్స్కి బెట్టింగ్ యాప్ క్రియేటర్స్ అప్పుడు వాళ్ళకి యూట్యూబర్స్కి మెసేజ్ చేస్తారు. ఒక వీడియో మీరు ప్రమోట్ చేసినట్లయితే ఒక 50,000, ₹1,00,000, 2,00,000 ఇలా పెద్ద పెద్ద అమౌంట్ చేస్తే ఇస్తామని వాళ్ళు ప్రమోట్ చెప్తారు. ఒకవేళ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే, పెద్ద పెద్ద యూట్యూబర్స్ యాక్సెప్ట్ చేసినట్లయితే వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్ ఇస్తారు. వీడియో మొత్తం ప్రమోట్ చేసిన తర్వాత ఫుల్ అమౌంట్ పేమెంట్ చేస్తారు. బెట్టింగ్ యాప్ క్రియేటర్స్ యూట్యూబర్స్కి ప్రమోట్ చేసినప్పుడు లక్షల అమౌంట్ ఎందుకు ఇస్తారంటే, బెట్టింగ్ యాప్ క్రియేటర్స్కి చాలా పెద్ద పెద్ద మాఫియా ఉంటుంది. అది కూడా ఎలా అంటే చాలా 500 మంది, 1000 మంది దాకా వాళ్ళు పెద్ద మాఫియాతో స్కామ్ ఇవ్వాలి ఉంటారు. క్రియేటర్స్ డబ్బులు ఎలా అంత పెద్ద అమౌంట్ ఎలా వస్తుందంటే, యూట్యూబర్స్ ప్రమోట్ చేసినప్పుడు ప్రజలు చాలామంది ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అప్పుడు యూజ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటారు కదా. ఎలా అంటే ఒక మ్యాచ్ మీద డబ్బులు వేసి ఒక ఎగ్జాంపుల్ స్పిన్ ఇలా చాలా గేమ్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు పోగొట్టుకున్న అమౌంట్ వీళ్ళకి చాలా విధాలుగా వెళ్తుంది. ఎగ్జాంపుల్ దాంతోపాటు ఆ యాప్ని యూజ్ చేసినందుకు, డేటా యూజ్ చేసినందుకు ఈ బెట్టింగ్ యాప్ క్రియేటర్స్కి చాలా అమౌంట్ వస్తుంది. ఇప్పుడు చాలామంది యంగ్ పీపుల్స్, అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్స్ చాలామంది బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు. అది కూడా డబ్బులు లేకపోవడంతో వేరే వాళ్ళు తప్పు చేసి మరి ఆ గేమ్ని ఆడుతున్నారు, డబ్బులు పోగొట్టుకున్నారు. ఆ డబ్బు తీర్చలేక సూసైడ్ చేసుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు చాలామంది ఆఫ్లైన్ గేమ్ ఆడడం లేదు. ఎందుకంటే ఆఫ్లైన్ గేమ్ బెట్టింగ్ ఆడినట్లయితే ఒకరి నుంచి ఒకరికి సమాచారం తెలుస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ బంధువులకి అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఆన్లైన్ బెట్టింగ్ ఆడడానికి అలవాటు పడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడితే ఒకవేళ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒకరికి ఫోన్పే చేస్తాడు, అప్పుడు విత్డ్రా, డిపాజిటెడ్, విత్డ్రా ఇలా అతని మొబైల్కి తప్ప ఎవరికి తెలియదు. అసలు ప్రజలు బెట్టింగ్ యాప్స్ ఎలా ఆడతారంటే, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చూసింటారు. ఆ యాడ్స్ని చూసి అప్పుడు ఆ పేరుని గూగుల్లో వచ్చి సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి ఆ యాప్ను రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత బెట్టింగ్ యాప్ వాళ్ళ ఆ నంబర్ అక్కడ ఉంటుంది. ఆ నంబర్ని ప్రజలు వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు క్యూఆర్ కోడ్ని పంపిస్తారు. ఆ క్యూఆర్ కోడ్ని మనం ఫోన్పే చేసి వాళ్ళకి స్క్రీన్షాట్ సెండ్ చేసినట్లయితే వాళ్ళు అప్పుడు మన అమౌంట్ని వాళ్ళ అకౌంట్లో రిసీవ్ అయిన దాంట్లో అప్పుడు డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ అయినప్పుడు ప్రజలు చాలామంది అప్పుడు ఆ గేమ్ని ఆడొచ్చు. ఇక ప్రజలు బెట్టింగ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. అది ఎలా అంటే, లైక్ ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే ఒకరు చెన్నై, ఒకరు బెంగళూరు, ఒకరు ముంబై, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టీంని ఫేవరెట్గా పిలుస్తారు. అప్పుడు నేను ముంబై కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ముంబై గెలుస్తుందని ఒక 2,000, ఒకరు 3,000 ఇలా వేస్తారు. అప్పుడు ఆ మ్యాచ్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, దేవునికి తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి ఒకరు అదృష్టం అంటే గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారు. ఇంకొకటి ఏమంటే బెట్టింగ్ స్కామ్ యాపర్స్ క్రియేటర్స్ ఎలా అంటే, ముంబై తక్కువ స్కోర్ ఉన్నప్పుడు ముంబైకి మీరు వేసినట్టయితే 100కి 2,000, 100 ఇంకొకసారి 500కి ₹1,000 ఇట్లా రేటింగ్ ఇస్తారు. అప్పుడు ప్రజలు ఈ రేటింగ్ ఆశపడి అప్పుడు బెట్టింగ్ యాప్ని ఎక్కువగా అమౌంట్ వేస్తారు. ఆ ఆశపడడంతో అప్పుడు డబ్బులు వేయడంతో డబ్బులు కోల్పోతారు. అసలు ప్రజలు బెట్టింగ్ యాప్ ఆడడం వల్ల డబ్బు ఎందుకు పోగొట్టుకుంటారని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. అది ఎలా అంటే అదంతా ఒక పెద్ద స్కామ్. అది ఎలా అంటే లైక్ ఆ యాప్ని బెట్టింగ్ క్రియేటర్స్ ముందుగానే ప్రజలు ఎప్పుడు విన్ అవ్వాలి, ఎప్పుడు ఓడిపోవాలి, ఎంత అమౌంట్, చిన్న అమౌంట్ విన్ అయ్యేలా చేయాలి, పెద్ద అమౌంట్ ఓడిపోయి చేయాలని ముందుగానే ఆ యాప్ని క్రియేట్ చేసి ఉంటారు. ఈ బెట్టింగ్ యాప్లో ఇంకొకటి గేమ్ ఉంది. అదేంటంటే స్పిన్ గేమ్. ఈ స్పిన్ గేమ్ అంటే చాలామంది 2 సార్లు విన్ అవ్వాలి, ఇంకొకసారి ఓడిపోవాలి అని ముందుగానే క్రియేట్ చేసి ఉంటారు. కానీ ప్రజలు మాత్రం 2 సార్లు విన్ అయ్యాను, మళ్ళీ గెలుస్తారని, మళ్ళీ ఆడితే మళ్ళీ డబ్బులు వస్తాయని ఇలా ఆశపడి డబ్బులు ఆడతారు. అప్పుడు ఉన్న డబ్బంతా పోగొట్టుకుంటారు. కానీ ఇదంతా బెట్టింగ్ యాప్ క్రియేటర్స్కే చాలామంది డబ్బు వస్తుంది. ఇంకా ఐపీఎల్ మ్యాచెస్ ఎలా అంటే, ఒకవేళ చెన్నై కూడా 250+ స్కోర్ చేసిందంటే, ఆపోజిట్ టీమ్ గుజరాత్ ఉందనుకో, గుజరాత్ టీమ్ ఆ స్కోర్‌ని చేజ్ చేయదని వాళ్ళు అప్పుడు రేషియో ఇస్తారు రేటింగ్. 500కి రూ. 1000, రూ. 3,000 ఇలా రేటింగ్ ఇస్తారు. అప్పుడు ప్రజలు ఉన్నారు కదా, ఆ డబ్బు 500కి రూ. 1000 అని ఇట్లా ఆశ పడడంతో అప్పుడు రేటింగ్‌కి ఆశపడి డబ్బులు ఏస్తారు. అప్పుడు ఏ టీమ్ గెలుస్తుంది, ఒకవేళ గెలిస్తే అదృష్టం వస్తుంది, లేకపోతే ఓడిపోతారు. ఇలా ఆశ పడడంతో ఆ డబ్బులు ఓడిపోతారు. అసలు బెట్టింగ్ వెబ్‌సైట్స్ గూగుల్ ఎందుకుంటాయంటే, బెట్టింగ్ క్రియేటర్స్ గూగుల్ కంపెనీతో 100,00,00,000, 200,00,00,000తో అగ్రీమెంట్ చేసుకుంటారు. ఒక 2 మంత్స్, ఒక 8 మంత్స్ ఇట్లా అగ్రీమెంట్ చేసుకొని ఉంటారు. అప్పుడు మనకి గూగుల్ బ్రౌజర్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. కానీ మీకొక డౌట్ రావచ్చు. అదేంటంటే బెట్టింగ్ యాప్ క్రియేటర్స్ మనం పట్టుకోగలమా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ అడ్రెస్ మనం తెలుసుకోగలమా? మీకొక డౌట్ రావచ్చు.
కానీ మనం అసలు వాళ్ళని పట్టుకోలేము. వాళ్ళ అడ్రెస్ కూడా తెలుసుకోలేం. కానీ వాళ్ళు మాత్రం మన అడ్రెస్ మొత్తం తెలుసుకుంటారు. అది ఎలా అంటే బెట్టింగ్ యాప్ ఆడినప్పుడు గెలిచినప్పుడు మనం అమౌంట్ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం మన డీటెయిల్స్ మొత్తం వాళ్ళకిస్తాం. అప్పుడు మన సమాచారం అంతా వాళ్ళు తెలుసుకుంటారు. బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఒక ప్రోగ్రామ్ వల్లనే జరుగుతుంది. అది ఎలా అంటే హెచ్‌టీఎంఎల్, పైథాన్, డీఎస్ఏ లాగా కొన్ని ప్రోగ్రామింగ్స్ కోర్సెస్ ఉంటాయి. అవి ఎక్కడో ఉంటాయి. అంటే డార్క్ వెబ్ బ్రౌజర్‌లో ఉంటాయి. అది మనం తెలుసుకోవడం చాలా కష్టం. డార్క్ వెబ్ అంటే లీగల్ దానికి కొంతమందికి ఇల్లీగల్‌గా అవకాశం ఉంటుంది. దాంతో పాటు మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ గారు రీసెంట్‌గా 357 ఆన్‌లైన్ గేమ్స్, ఇల్లీగల్ గేమ్స్‌ని దాంతో పాటు ఇంకొకటి 2400 బ్యాంక్ అకౌంట్‌ని బ్లాక్ చేపించారు. ఇంకొక విషయం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్ కేసులన్నీ సీఐడీకి బదిలీ చేసింది. అంటే సీఐడీ వాళ్ళ ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళు ఇప్పటికే 36 మంది ప్రమోటర్ల మీద కేసులు నమోదయ్యాయి. చూసారు కదా! నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం బెట్టింగ్ యాప్ ఎలా పనిచేస్తాయని మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.